హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని గ్యాదర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఛానల్ మరికొంతమందికి రీచ్ కావడం జరుగుతుంది, కాబట్టి లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ల శిక్షణకు 30% అభ్యర్థులు డుమ్మా. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నతాధికారులు, కారణాలను అన్వేషిస్తున్న పోలీసు నియామక మండలి అంటూ కానిస్టేబుల్ల శిక్షణకు 30% మంది అభ్యర్థులు హాజరు కాలేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నతాధికారులు ఉన్నట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభమైంది. అయితే తొలి రోజు భారీగా శిక్షణార్థులు హాజరు కాలేకపోవడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. తొలి రోజు సుమారుగా 2833 మంది హాజరు కాలేకపోవడంతో ఉన్నతాధికారులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్లో అన్ని విభాగాల్లో కలిపి 14,881 మందిని ఎంపిక చేయాలి, కానీ నియామక ప్రక్రియలో తగినంత మంది అర్హత సాధించలేకపోయారు. దీంతో 13,953 మందిని మాత్రమే ఎంపిక చేశారు. 928 బ్యాక్లాగ్ పోస్టులు కింద మిగిలిపోయాయి. ఇక ఇప్పుడు శిక్షణలకు పెద్ద సంఖ్యలో హాజరు కాలేకపోవడంతో బ్యాక్లాగ్ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కానిస్టేబుల్ల శిక్షణకు సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సిలో 11,000 పోస్టులు, ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు, అనుమతి రాగానే అనుబంధ నోటిఫికేషన్. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను పెంచి భర్తీ చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగా విద్యాశాఖ నుంచి ఖాళీల వివరాలను కోరింది. గత నోటిఫికేషన్లోని పోస్టులకు అదనంగా మరో 6,000 ఖాళీలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. దీన్నే మెగా డిఎస్సిగా పిలుస్తున్నారు. అయితే గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తారా, లేక పాత నోటిఫికేషన్కి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. గత నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే అభ్యర్థులు దరఖాస్తులను చేసుకున్నందున అనుబంధ నోటిఫికేషన్ను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షా ఫలితాలను టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు. 2017లో జారీ అయిన నోటిఫికేషన్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టులను కోర్టు కేసుల కారణంగా భర్తీ చేయకుండా నిలిపివేశారు. ఈ కేసుల వివాదం ముగియడంతో గురువారం ఈ ఫలితాలను కూడా వెల్లడించడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే ప్రిన్సిపాల్ పోస్టుల ఫలితాలను కూడా ప్రకటించారు. మోడల్ స్కూల్ అడ్మిషన్ల కోసం దరఖాస్తుల గడువును మార్చి 2వ తేదీ వరకు పొడిగించారు. విద్యార్థులు 6వ తరగతి అడ్మిషన్లతో పాటు 7 నుంచి 10వ తేదీ వరకు ఖాళీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. మొత్తంగా 11,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి ఇప్పటికే విద్యాశాఖ ప్రతిపాదనలు పంపినట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకుందాం. సింగరేణిలో 272 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. మార్చి 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ. సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 272 ఖాళీలను భర్తీ చేయనుండగా ఇందులో 256 ఎగ్జిక్యూటివ్ క్యాడర్, 16 నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులున్నాయి. వీటిలో మేనేజింగ్ ట్రైనీ, మైనింగ్కి సంబంధించి 139, ఫైనాన్స్ అకౌంట్స్, పర్సనల్, ఐఈ, హైడ్రోజియాలజిస్ట్, సివిల్ విభాగాల్లో 74, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ 10, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ 3, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 30 పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో సివిల్ గ్రేడ్ సి పోస్టులు 16 ఉన్నాయి. ఆయా పోస్టులకు సంబంధించి మార్చి 1 నుంచి
18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చని సీఎండీ ఒక ప్రకటనలో వివరించడం జరిగింది. సింగరేణిలో 272 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. మార్చి 1 నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల ప్రిన్సిపాల్ పోస్టుల ఫలితాలు విడుదల. రాష్ట్రంలోని 9 గురుకులాల ప్రిన్సిపాల్ ఉద్యోగాల పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2017 నోటిఫికేషన్కు సంబంధించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీఎస్పీఎస్సీ తన అధికార వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రిన్సిపల్ ఉద్యోగాలకు 9 మంది అభ్యర్థులను టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. ఇంతకాలం హైకోర్టులో కేసులుండగా ఈ నెల 13న అన్ని కేసులను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో విత్ హోల్డ్లో ఉన్న ఫలితాలను విడుదల చేస్తూ టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గురుకుల ప్రిన్సిపాల్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు విడుదల కావడం జరిగింది. టీచర్ పోస్టులకు 2 అభ్యర్థుల ఎంపిక అంటూ మరొక హెడ్లైన్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ పోస్టుల భర్తీ కోసం 2017 నోటిఫికేషన్ పెండింగ్ ఫలితాలను గురువారం టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఎస్ఏ హిందీ పోస్టులకు 2 ఎంపిక చేసింది. వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. 2 టీచర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేటి నుంచి గ్రూప్ 1 దరఖాస్తుల స్వీకరణ అంటూ మరొక హెడ్లైన్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాల భర్తీకి ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. దరఖాస్తుల సవరణకు మార్చి 23 నుంచి 27 వరకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మే లేదా జూన్లో ప్రాథమిక పరీక్ష, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలపడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన వివిధ న్యూస్ పేపర్లోని విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.